మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. సో మరి జస్ట్ మినిట్ లో ఏం చూపిస్తున్నారు రాజు గారు? ఒక బేకరీ ఐటమ్ చూపిస్తుంది. ఏంటిది? హెల్దీ బిస్కెట్స్, రాగి బిస్కెట్స్. హెల్దీ బిస్కెట్స్. వావ్. రాగి. ఈ మధ్య రాగి బిస్కెట్స్ మనకి మార్కెట్ లో కూడా బాగా ఎక్కువ దొరుకుతున్నాయి కదా? అవునండి. సో మనం హ్యాపీగా ఇంట్లోనే బేక్ చేసేసుకోవచ్చు. మార్కెట్ నుంచి అస్తమానం మార్కెట్ నుంచి ఎందుకంటే ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. యా. సో అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే ఓకే. మరి రాగి బిస్కెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాగి బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, మైదా 1/2 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, వెన్న 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, పాలు 1/2 కప్పు. రాగి బిస్కెట్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం రాగి పిండిని కాస్త వేయించుకుందాం. దానివల్ల టేస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది మనకు. ఓకే. రాగిది కొంచెం పచ్చి ఇది బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అవునండి. సో కొంచెం లైట్ గా మనకు ఆ స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది అది వేగినప్పుడు. ఎందుకంటే దీంట్లో కలర్ తో ఐడెంటిఫై చేయడం కష్టం. ఇది కొంచెం కమ్మటి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఆ స్టేజ్ లో మనం ఇది బౌల్లోకి తీసేసుకోవాలి. సో రాగి పిండి ఎక్కువ క్వాంటిటీలో ఉంటే మైదా కొంచెం తక్కువ ఉండాలి. ఇది 1 కప్పు ఉంటే అది మనకు 1/2 కప్పు ఉంటుంది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది కొంచెం చల్లారాలి. సో ఈలోగా మనం బేక్ చేసుకుంటాం కాబట్టి అవెన్ ప్రీ హీట్ పెట్టేసుకుందాం. సో దీంట్లో ఇప్పుడు మైదా అండి. మైదా తర్వాత పంచదార పొడి. సో దీంట్లోనే మనం యాడ్ చేసుకునే బటర్ ఏంటంటే మనకు రూమ్ టెంపరేచర్ లో. సో మనం ఎప్పుడూ చెప్తూనే ఉంటాం కదా, అది కొంచెం అలా అయితే మనకి ఆ టెక్స్చర్ అది కూడా బాగా వస్తుంది. సో పిండికి అంతా కూడా బాగా పట్టేస్తుంది. ఇప్పుడు ఈ రాగివి మనం కావాలంటే అంటే స్వీట్ లో చేసుకోవచ్చు, సాల్ట్ బిస్కెట్స్ టైప్ సాల్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఏదైనా కొంచెం ఫ్లేవర్ యాడ్ చేసేస్తే సరిపోతుంది కదా, లైక్ వాము కానీ జీలకర్ర సో అలాంటివి ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం పొడి పొడిగా ఉన్నట్టుగా రావాలి మనకి ఇది. సో అప్పుడు మనకు బటర్ అంతా కూడా బాగా పట్టేసినట్టు. సో దీంట్లో బేకింగ్ సోడా, సో వంట సోడా అండి. సో ఇది బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో వెనిలా ఎసెన్స్, సో అలాగే పాలు యాడ్ చేస్తూ మనకు కావాల్సిన టెక్స్చర్ అనేది తెచ్చుకోవాలండి. సో ముద్దలా చేసుకోవాలి. చపాతీ పిండిలా కొంచెం గట్టిగా వస్తుంది. కొద్దిగా యాడ్ చేస్తూ మనకు కావాల్సిన స్టేజ్ లోకి తెచ్చుకోవాలండి. సో ఇది అలా ముద్ద చేసుకున్న వెంటనే మనము బేక్ చేసేసుకోవచ్చు రాజు గారు, కట్ చేసేసుకుని ఏమన్నా కాసేపు నానబెట్టాలా? కాసేపు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాలా? కొంచెం సెట్ అయితే మనకి రోల్ చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇంకా అది ఎంత మిక్స్ చేసినా మొత్తం మిల్క్ తోనే. ఓకే. సో మీరు ముద్ద చేసేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము? ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం ఉల్లిపాయ లేకుండా అసలు కూర వండుకోం. చాలా రకాలుగా ఏ కూర వండుకున్నా కూడా మనం ఉల్లిపాయ వాడుకుంటూనే ఉంటాం. అయితే సమయానికి అందుబాటులో ఉల్లిపాయ లేదనుకోండి, ప్రత్యామ్నాయంగా ఇవి కూడా వాడుకోవచ్చు. కొద్దిగా అల్లం రసం, అందులో కొద్దిగా ఇంగువ కలుపుకొని ఉల్లిపాయకు బదులుగా వాడుకున్నట్లయితే సేమ్ మనకు ఉల్లిపాయ ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాంటి టేస్టే వస్తుంది. ఇంకా కూర మరింత రుచికరంగా కూడా ఉంటుంది. చిట్కా చూసేస్తారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇలా చేసిన తర్వాత దీన్ని బటర్ పేపర్ లో ర్యాప్ చేసేసి కొంచెం ఫ్లాట్ గా చేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలి. సో ఆల్రెడీ నేను పెట్టేశానండి. ఓకే.
సో ఇలా వస్తుంది మనకు. సో దీన్ని ఇప్పుడు మనం రోల్ చేసుకుందాం. సో ఫస్ట్ కింద కొంచెం డస్టింగ్ చేసుకుంటే ఈజీగా మనకు తీసుకునేటప్పుడు వచ్చేస్తాయి. దీంట్లో మనకు ఎక్కువ క్వాంటిటీలో రాగి పిండి ఉంది కాబట్టి కొంచెం క్రాక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదే అంటే రాగి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది కదా. అంటే దీంట్లో మనం వెన్న యాడ్ చేస్తాం కదా, అది కొంచెం సెట్ కావడానికి మనకి రోల్ చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉండడానికి ఫ్రిడ్జ్ లో పెడతాం కాసేపు. అంటే మరి ఎక్కువసేపు కాదు, కిందనే పెట్టాలి. ఫ్రీజర్ లో కాదు, ఫ్రీజర్ లో కాదు, రిఫ్రిజిరేటర్ లో కిందనే పెడితే. సో ఎక్కడైతే మనకు కొంచెం స్మూత్ గా వచ్చిందో అటు సైడ్ నుంచి మనం కట్టర్తో, బిస్కెట్ కట్టర్తో కట్ చేసేసుకుంటాం. సో ట్రే మనం గ్రీజింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను గ్రీజింగ్ చేసి పెట్టాను. సైజ్ అనేది మన చాయిస్ అండి. సో ఇలా వచ్చేస్తాయి మనకు. సో ఈ ట్రేకి మనం అయితే గ్రీజింగ్ ఆర్ డస్టింగ్ ఏదైనా చేసుకోవచ్చా రాజు గారు? ఇది నాన్ స్టిక్ కాబట్టి కొంచెం గ్రీజింగ్ చేసుకుంటున్నాయి బెస్ట్. సో దీన్ని 180 degrees దగ్గర మనం 15 to 20 minutes. ఓకే, సో బేక్ చేసేసుకుంటే మనకు బిస్కెట్స్ రెడీ అవుతాయి. సో ఈ పిండిని ఏంటంటే మనం మళ్ళీ ముద్దలా చేసేసుకొని సేమ్ ప్రాసెస్ చేసేసుకోవాలి. సో ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? సొరకాయతో ప్యారెట్ చేస్తున్నాను. సో ఇలా కొంచెం బెండింగ్ ఉన్నది అయితే మనకు కొంచెం నేచురల్ గా వస్తుంది. టైల్ అనేది కొంచెం ఇలా బెండింగ్ లా వస్తుంది. సో బెండ్ కి ఆపోజిట్ మనం బీక్ తీసుకోవాలండి. సో బీక్ ఓపెన్ చేయాలి. సో ట్రిమ్ చేసుకున్న తర్వాత సో బీక్ కింద కూడా కొంచెం గ్యాప్ తీసుకురావాలండి. సో కొంచెం ఓపెన్గా కనిపిస్తుంది అప్పుడు. తర్వాత ఇక్కడ మనకి ఈ థిక్నెస్ని బట్టి సైజ్ అనేది తీసుకోవాలి. సో దీనికి ఒక 3 అంగుళాలు సరిపోతుంది. సో ఈ డయామీటర్లో హాఫ్ వరకు కట్ చేయాలి. ఓకే, తర్వాత దీన్ని ఇలా తిరగేసి టైల్ సో ఇలా వచ్చేస్తుంది మనకి. దీన్ని కొంచెం ట్రిమ్ చేసుకుంటున్నాం స్లాంట్ గా. ఒక సొరకాయలు ఒకటే వస్తుంది, ఒకటే వస్తుంది. టైల్ జిగ్జాగ్. ఓకే, సో స్టాండ్ కూడా దీంట్లోంచే వస్తుందండి. నెక్స్ట్ వింగ్స్ మిగిలిపోయిన దాంట్లోంచి ఓవెల్ షేప్లో సో ఒక 2 ఓపెన్ చేసుకోవాలి. సో రెండింటిని కలిపేసి జిగ్జాగ్ కట్టండి. ఒకవైపే చేసుకోవాలి. సో వీటిని ఇలా బిగ్ సైడ్ లో వచ్చేట్టుగా. సో ఈ కటింగ్ అనేది కింద నుంచి రావాలి. ఓకే, సో దీన్ని ఇలా స్టాండ్ పైన కూడా కూర్చొని పెట్టేసేద్దాం. ఇంకా ఎక్కువ గ్రీన్ కావాలంటే కలర్ వేసేసుకోవచ్చు. కలర్ చేసేసుకోవచ్చు. బీక్ కొంచెం రెడ్ కలర్ చేసేసుకొని టోటల్ బాడీ మనం గ్రీన్ కలర్ చేసేసుకోవచ్చు. సో ఐస్ కొరకు ఇక్కడ హోల్డ్ చేసి మిరియాలు కానీ లేకపోతే లవంగం కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు.
క్యారెట్ రెడీ. సూపర్, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. చూద్దామా రాజు గారు? అయిపోయిందండి. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చేసాయి. అంత ఎక్కువ ఏమి క్రాక్స్ రాలేదు, కొంచెం మామూలుగానే ఉంది. యా. ఓకే, రాగి బిస్కెట్స్ రెడీ రెడీ అండి. బాగున్నాయి రాజు గారు. సేమ్ షాప్ లో కొనుక్కున్న వాటిలోనే ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి రాగి బిస్కెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాగి బిస్కెట్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో రాగి పిండి వేసి వేయించి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో మైదా, పంచదార పొడి, వెన్న, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్, పాలు పోసి ముద్దలా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరుచుకొని బిస్కెట్ కట్టర్ తో కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బిస్కెట్స్ ని అవెన్ ట్రే లో గ్రీజింగ్ చేసుకుని 180 డిగ్రీల వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, రాగి బిస్కెట్స్ రెడీ.